వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 4/12/2025లో ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో జరిగినటువంటి గ్రూప్ డి పేపర్ గురించి మాట్లాడుతాం. ఓకే, మనందరికీ తెలుసు గ్రూప్ డి ఎగ్జామ్లో యాప్టిట్యూడ్ రీజనింగ్ వచ్చేసి రీజనింగ్ 30 మార్క్స్ రావడం జరుగుతుంది, యాప్టిట్యూడ్ 25 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకే, ఈ రోజు మనం ఈ వీడియోలో రీజనింగ్ 30 క్వశ్చన్స్ గురించి, ఈ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ గురించి 1 by 1 మాట్లాడుకుందాం. క్వశ్చన్ నెంబర్ 51 నుంచి 80 వరకు రీజనింగ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. దాంట్లో 1 by 1 మాట్లాడుకుందాం. వీటిలో దాని తక్షణం ముందు ఒక బేస్ సంఖ్య ఉంది, ఆడ్ నెంబర్ ఉంది, తర్వాత కూడా ఒక ఆడ్ నెంబర్ ఉన్నటువంటి బేస్ సంఖ్యలు ఎన్ని ఉన్నాయన్నట్టు. అంటే కంటిన్యూస్గా త్రీ ఆడ్ నెంబర్స్ ఉన్నారు. ఓకే, చూడండి ఎన్ని ఉన్నాయో చూద్దాము. 5, 8, 8, 8 ఈవెన్, 9 అనేది ఆడ్, తర్వాత 1, 4, 4, 4 ఈవెన్, 7, 9, 9 ఈ మూడు ఒక ఆడ్ నెంబర్ సెట్. ఓకే, 1, 5, 1, 7, 5 ఇది ఒక ఆడ్ నెంబర్ సెట్. తర్వాత ఇది ఈవెన్, 6, 6 కూడా ఈవెన్. ఓన్లీ 2 ఉన్నాయి, ఆప్షన్ బి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 52 చూడండి. క్వశ్చన్ ఆఫ్ ప్లేస్లో ఏమొస్తుందని అడిగింది. సో చూడండి సీక్వెన్స్ చూద్దాం. 5, 4 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 5 to 9 అంటే 4 ఇంక్రీజ్ అయింది. 9 to 17 అంటే 8 ఇంక్రీజ్ అయింది. ఓకే, 17 to 29 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 2, 1, 12 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 49 29 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 24 ఇంక్రీజ్ అయింది. అంతేనా? 24 కాదు, అది ఇట్లా 15 నుంచి 9 పోతే 6, 3 నుంచి 16 ఇంక్రీజ్ అయింది. సో ఇది మనం చూసుకున్నట్లయితే 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20, 4 6 24 అంటే 65కి 24 యాడ్ చేయండి. 5 4 9, 6 2 8, 89, ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 53లో ట్రావెల్ ఈజ్ ఎక్సైటింగ్లో అనే వర్డ్ని ఎట్లా రాశారంటే ఏబిఓపి కేజీ. అదేవిధంగా ఎక్సైటింగ్ అండ్ నేను చెప్పు, ఇందులో ఎక్సైటింగ్ ఉంది, ఇందులో ఎక్సైటింగ్ ఉంది. ఏబిఓపి కేజీ, ఇందులో ఉంది ఏబి ఉంది. సో ఎక్సైటింగ్కి ఏమవుతుంది? ఏబి, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 54, ఏబిసిడిఈఎఫ్జి అనే 7 పెట్టెలు ఒకదానిపై ఒకటి ఉంచారు. ఓకే, నెక్స్ట్ ఏం అడిగాడు? బికి తక్షణం పైన జి ఉంచబడింది అన్నాడు. ఓకే, ఎఫ్కి తక్షణం పైన డి ఉంచబడింది, ఏకి పైన ఈ మాత్రం ఉంచబడింది. చూడండి, ఏ అనే దానికి పైన ఈ మాత్రం ఉంచబడింది అంటే ఏ అనేది 6th ప్లేస్లో ఉంటే ఈ అనేది 7th ప్లేస్లో ఉంటుంది. ఓన్లీ అన్నాడు కాబట్టి సో 2 అయిపోయినాయి, 3, 4, 5, నెక్స్ట్ 6, లాస్ట్ 7. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. జీకి పైన 3 మాత్రమే ఉంచబడింది అంటే ఏ కింద ఏమొస్తుంది? ఇక్కడ జీ అనేది ఉంటుంది, ఏకి జీకి మధ్య ఒక గ్యాప్ ఉంది. ఓకే, నెక్స్ట్ డీని అడుగు నుండి 3వ స్థానంలో ఉంచలేదు అన్నాడు. డి పైన ఎన్ని? డీని లాస్ట్ నుంచి 3వ ప్లేస్ అండి, డి అనేది ఇక్కడ లేదు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. బికి తక్షణం పైన జీ ఉంచబడింది అంటే జీ కింద బి అనేవాడు ఉంటాడు. ఓకే, నెక్స్ట్ ఎఫ్కి తక్షణం పైన డి ఉంచబడింది, ఎఫ్ అనేవాడు ఇక్కడ ఉంటే తక్షణం పైన డి అనేవాడు ఇక్కడ ఉంటాడు. మిగిలింది ఎవడు? అది వదిలేసేయండి. డి పైన ఎన్ని పెట్టెలు ఉన్నాయి? బిజీ, ఇక్కడ ఇంకోటి 3, ఏఈ, మొత్తం ఎంత? 5, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 55 చూడండి. ఈ రెండింటికి ఒక రిలేషన్ ఉంటుంది, అదేవిధంగా ఈ రెండింటికి ఒక రిలేషన్ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని 7 తోటి మల్టిప్లై చేసినాం అనుకోండి, 7 × 14. 70ని 7 తోటి మల్టిప్లై చేసినాం అనుకోండి, 7 × 49, 7 1 7, 7 4 11, 119. సో మల్టిప్లికేషన్ చేసింది డైరెక్ట్. 32 221 చేసి వస్తున్నాం 7 తోటి, 32 7 × 14 అంటే యూనిట్ నెంబర్ 4 రావాలి, 1 ఉంది కాదు. 105ని 7 తోటి చేయండి, 15 7 35. ఓకే, 7 1 7, 7 3 10, 105. ఓకే, సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 56 చూడండి. 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 60. 60 ఏమేమి ఉన్నాయి? బి, సి 2 మాత్రమే ఉంది. నెక్స్ట్ కే చూడండి. కేకి ఐ రాసుకుండు అంటే కే అంటే 11, ఐ అంటే 9, ఇది -2 అయింది. 9 2 -2 7, 7 - 2 5, 5 - 2 ఎంత? 3, 3 అంటే సి. సి తోటి వచ్చి 60 ఉండాలి, ఆప్షన్ సి. 57 చూడండి. ఈ 4 ఆప్షన్లో ఒక రిలేషన్ ఉంటుంది, మూడింటికి ఒక రిలేషన్ ఉంటుంది, సేమ్ రిలేషన్ ఉంటుంది, ఒకదానికి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, పి అంటే 16, ఆర్ అంటే 18, +2 అయింది. ఓకే, 18 కే, జేకే 11, 18 11 అంటే ఎంత అయింది? -7 అయింది, +2 -7. ఎఫ్ అంటే 6, హెచ్ అంటే 8. ఓకే, హెచ్ అంటే 8, 8 -7 చేస్తే 1, సరిపోయింది. ఇవి రెండు సేమ్ ఉన్నాయి. ఎస్ అంటే 19, యూ అంటే 21, 19 21 అంటే +2 అయింది. 21 నుంచి 7 తీసేసి ఎంత వస్తుంది? 14. సో ఈ 3 సాటిస్ఫై అయినాయి, +2 -7. సో నో నీడ్ టు చెక్ ఆప్షన్ నెంబర్ డి అని. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 చూడండి. కింది వాణిలో తక్షణ ముందు ఒక బేస్ సంఖ్య ఉంది, తర్వాత కూడా ఒక బేస్ సంఖ్య కలిగినటువంటి బేస్ సంఖ్యలు ఉన్నాయి.
అంటే కంటిన్యూస్గా 3 బేస్ సంఖ్యలు అడిగింది అనమాట. సో ఇక్కడ చూడండి సిరీస్ చూడండి 4, 3, 5లో 4 అనేది ఈవెన్ నెంబరు, 2 అనేది ఈవెన్ నెంబరు, 9, 7, 2లో కూడా 2 అనేది ఈవెన్ నెంబరు, 8 ఈవెన్ నెంబరు, 7, 2, 1, 2 ఈవెన్ నెంబరు, 7, 4, 5, 4 ఈవెన్ నెంబరు, 5, 5, 2 ఈవెన్ నెంబర్, ఓకే 3, 5, 5 ఇది ఒక సెట్. ఓకే నెక్స్ట్ 6 ఈవెన్ నెంబరు, 6 కూడా ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి సో ఓన్లీ వన్ సెట్ 3, 5, 5 అనేది మనకి కంటిన్యూస్గా 3 ఆడ్ నెంబర్స్ ఉండడం జరిగింది కాబట్టి ఆప్షన్ సి అన్నమాట. ఓకే క్వశ్చన్ నెంబర్ 59 చూడండి. ప్లస్ మీన్స్ మైనస్ అన్నాడు కాబట్టి ప్లస్లో మైనస్ చేస్తున్నా, మైనస్ మీన్స్ ఇంటూ అన్నాడు కాబట్టి ఇంటూ చేస్తున్నా, ఇంటూ మీన్స్ డివైడెడ్ అన్నాడు కాబట్టి డివైడెడ్ చేస్తున్నా, డివైడెడ్ మీన్స్ ప్లస్ అన్నాడు కాబట్టి నేను ప్లస్ చేస్తాను. సో మనం బోడమస్సుల ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ చేయాలి కాబట్టి 325/5 అంటే 5 6ల 30, ఓకే 25 ఉంటుంది కాబట్టి 5 5 20, ఇదేంటిది మైనస్. నెక్స్ట్ 187 × 4 అంటే 7 3 8 4 ఎంత 28, ఓకే 8 4 32, 2 34, 4 ఓట్ల 4, 4 3 7, ఓకే నెక్స్ట్ ప్లస్ 117. సో దీన్ని ఓవరాల్గా చేసి ఎంత వస్తుంది యూనిట్ డిజిట్ చూద్దాము, దాని తర్వాత రిమైనింగ్ చేద్దాం. ఈ 748 117 సమ్ చేసినాం అనుకోండి ఎంత వస్తుంది, 7 14 1 15 వస్తుంది, 4 5 1 6 వస్తుంది, 7 1 8 865, 865 నుంచి 60 తీసేస్తే ఎంత 800, ఆప్షన్ ఏ. 60 చూడండి. అజిత్ పాయింట్ ఏ నుంచి ప్రారంభించి ఉత్తరం వైపు 11 కిలోమీటర్లు వెళ్ళాడు, తర్వాత ఎడమ వైపు 6 కిలోమీటర్లు వెళ్ళాడు, నెక్స్ట్ మళ్ళీ ఎడమ వైపు తిరిగి 17 కిలోమీటర్లు, ఎడమ వైపు అంటే ఇటు సైడ్ డౌన్ సైడ్ వస్తుంది ఎంత 17 కిలోమీటర్లు చేస్తాడు, తర్వాత అతను ఎడమ వైపు తిరిగి 13 కిలోమీటర్లు, ఓకే నెక్స్ట్ వచ్చేసి చివరిగా ఎడమ వైపు తిరిగి 6 కిలోమీటర్లు. సో ఇక్కడ చూడండి, సో ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అనేది మనకు తెలవాలి. అంటే జనరల్గా ఇది మోస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏ డైరెక్షన్లో ఎంత దూరం వెళ్ళాలనే క్వశ్చన్. సో ఈ డైరెక్షన్ వచ్చేసి ఏంటిది పశ్చిమానికి మనకు 2 ఆప్షన్లు ఉన్నాయి. డిస్టెన్స్ చూడండి, ఇది 11 కిలోమీటర్లు వెళ్ళాడు, సారీ ఇది మనం రాయడం మర్చిపోయినా, ఎంత 6 కిలోమీటర్లు. సో 11 కిలోమీటర్లు కిందికి వచ్చాడు, 7 కిలోమీటర్లు కిందికి వెళ్ళి మళ్ళీ 6 పైకి వచ్చాడు, అంటే మొత్తం 11 సరిపోయింది. 6 ఇట్లా 11 కిలోమీటర్లు తీసేసి ఇది ఎంత 5, అంటే కింది బేస్ 11 కిలోమీటర్లు, ఆల్రెడీ ఇందులో 6 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు, ఎంత ఎక్కువ చేశాడు 5, ఇది 13 కిలోమీటర్లు, 11 కాదు ఇది 13 కిలోమీటర్లు చూడండి, 13 కిలోమీటర్లు. సో 13లో 6 ఆల్రెడీ కవర్ చేశాడు, ఇంకెంత కవర్ చేయాలి, 13లో 6 పోతే 7 కిలోమీటర్లు కవర్ చేయాలి, ఓకే ఆప్షన్ బి. నెక్స్ట్ 61 చూడండి. వీ కుక్ డిన్నర్ని HNSH అన్నాడు, డిన్నర్ ఈజ్ టేస్టీ అన్నాడు, ఇందులో డిన్నర్ ఉంది, ఇందులో డిన్నర్ ఉంది, ఓకే ఇందులో ఏముంది SH ఇందులో ఉంది, ఇందులో SH ఉంది, సో ఆటోమేటిక్గా డిన్నర్కి ఏమవుతుంది SH అనేది కోడ్. నెక్స్ట్ 62 చూడండి. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తాను అడిగిండు, L అంటే 12, LMNOP, నెక్స్ట్ DEFGH, PH తోటి ఒకటి ఆప్షన్ ఉంది, ఆప్షన్ సి. 63 స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్. కొన్ని లామాలు గొర్రెలు, కొన్ని అన్నాడు కాబట్టి హాఫ్ సర్కిల్, ఓకే నెక్స్ట్ అన్ని గొర్రెలు కంచరగాడిదలు, సో ఈ గొర్రెలన్నీ ఏంటిది కంచరగాడిదలు, సో లామాలు గొర్రెలు గాడిదలు, కంచరగాడిద ఏది పావురం కాదు, గాడిద కాబట్టి G అనుకుందాం, పావురం కాబట్టి P అనుకుందాం, ఇది ఏది కాదన్నాడు కాబట్టి రిలేషన్ లేదు, ఓకే నెక్స్ట్ కొన్ని లామాలు కంచరగాడిదలు, లామాలు కంచరగాడిదలు ఎస్, ఎందుకు ఈ సర్కిల్ లామాల సర్కిల్ కంచరగాడిదల సర్కిల్ ఏముంటుంది హాఫ్ హాఫ్ అనేది మ్యాచ్ అవుతుంది, ఓకే నెక్స్ట్ గొర్రె ఏది పావురం కాదు అన్నాడు, ఇది మనం వ్యాలిడ్ కన్క్లూజన్ తీయొచ్చు, ఎందుకు కంచరగాడిద ఏది పావురం కాదన్నప్పుడు ఈ గొర్రెలన్నీ కంచరగాడిదలు అయినప్పుడు, సో ఇవి కానప్పుడు ఇది ఆటోమేటిక్గా కాదు, సో ఇది కూడా కరెక్ట్ అనమాట, సో ఆప్షన్ ఏ 2 ఫాలోస్. నెక్స్ట్ 64 ఏంటిది క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తాడు, 35 + 1 36 + 1 చేసిండు, నెక్స్ట్ +3 చేసిండు 39, నెక్స్ట్ 39 44 అంటే +5 చేసిండు, నెక్స్ట్ 44 51 అంటే +7 చేసిండు. సో చూడండి 1 3 5 7, నెక్స్ట్ ఎంత వస్తుంది 9 వస్తుంది, 9 వస్తుందా ఎస్ 9 వస్తుంది, ఎందుకు 2 ఉంటే ప్రైమ్ నెంబర్ తీసుకుందాం, 2 లేదు కదా, 2 ఉంటే ఈవెన్ ప్రైమ్ నెంబర్ తీసుకుందాం, లేదు కాబట్టి ఇక్కడ ఆడ్ నెంబర్స్ 1 3 5 7 9, సో 859కి 9 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 860, ఆప్షన్ ఏ. ఒకవేళ ఇక్కడ 2 ఉందనుకోండి అప్పుడు 1 లేకుండా ఈవెన్ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది మనకి 13 వచ్చింది, 11 వచ్చింది, ఓకే సో ఇది ప్రైమ్ నెంబర్స్ కాదు ఆడ్ నెంబర్స్ కాబట్టి 9 వచ్చింది. 65 చూడండి. BFHC అనేది IMOJకి, అదేవిధంగా DHJE అనేది KOQLకి, FJLGకి రిలేషన్ ఏంటిదని అడిగారు.
సో బీకి ఏంటిది ఐ అన్నాడు, ఎంత బి అంటే ఎంత 2, ఐ అంటే ఎంత 9, 2 9 అంటే ఎంత అయింది +7 అయింది. ఎఫ్ అంటే 6, ఎం అంటే 13 ఎంత అయింది +7 6 6 12 ఒకటి 13. ఓకే, ఇక్కడ కూడా +7 అయింది. హెచ్ అంటే 8, ఓ అంటే 15 ఎంత అయింది 7 7, ఇక్కడ కూడా +7 అయింది. సి అంటే 3, జే అంటే 10, ఇక్కడ కూడా +7. సో ఈచ్ లెటర్ +7 యాడ్ చేసాం. డైరెక్ట్ ఎఫ్ చూడండి, ఎఫ్ అంటే 6, 6కి 7 కలిపితే ఎంత 13, 13 అంటే ఎమ్ తోటి స్టార్ట్ అయింది. నెక్స్ట్ జే అంటే 10, 10కి 7 కలిపితే 17 అంటే క్యూ. ఎల్ అంటే 12, 12కి 7 కలిపితే 19, 19 అంటే ఎస్. ఎంక్యూఎస్ తోటి ఒకటి ఆప్షన్ ఉంది సి, సారీ సి. ఓకే, సో జీ చూడండి, జీ అంటే 7, 7 + 7 14 అంటే ఎన్, ఎంక్యూఎస్ఎన్ ఆప్షన్ సి. 66 చూడండి, ముందు ఒక సంఖ్య కలిగి తర్వాత కూడా మరొక సంఖ్యను కలిగి ఉండాలి, అంటే మధ్యలో సింబల్ ఉండాలి, ముందు నెంబర్ ఉండాలి, తర్వాత కూడా నెంబర్ ఉండాలి. అలాంటివి ఎన్నో నేను అడిగింది. సో నెంబరు సింబల్ నెంబర్. సో చూడండి, నెంబరు సింబల్ నెంబర్ ఒకటి. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమున్నాయి, నెంబరు ఇక్కడనే చూడండి, వీటిలోనే ఉంటుంది నెంబర్ కంప్లీట్ అయిపోయినాయి. అందుకే ఒకసారి సెట్ దొరికినాక దానికి అటు సైడ్ ఇటు సైడ్ ఇంకోసారి క్రాస్ చెక్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఏం కావాలి మనకి, నెంబరు సింబల్ నెంబర్. సో చూడండి ఒక నిమిషం, సో ఇక్కడ ఏం లేదు కాబట్టి లాస్ట్ చూడండి, 1 euro 8, ఇది ఒకటి. ఎన్ని ఉన్నాయి మొత్తం 3. బీసీడీ ఐజేకే ఎల్ అనే 7 వ్యక్తులు ఒక టేబుల్ చుట్టూ కూర్చొని సెంటర్ వైపు చూస్తున్నారు. ఓకే, సో కే అనే వ్యక్తి ఎల్కి ఎడమ వైపు 3వ స్థానంలో కూర్చున్నాడు. ఎల్ అనే వాడికి ఎడమ వైపు 3వ స్థానం, అంటే 1 2 3వ స్థానంలో కే అనే వ్యక్తి ఎల్కు 3వ స్థానంలో కూర్చున్నాడు. ఓకే, సో కంటిన్యూషన్ చూడండి, ఐ అనే వ్యక్తి ఎల్కి తక్షణమే ఎడమ వైపు కూర్చున్నాడు. ఐ అనే వ్యక్తి ఎల్కి తక్షణమే ఎడమ వైపు అంటే ఇటు సైడ్ కూర్చున్నాడు. నెక్స్ట్ డి అనే వ్యక్తి జేకి తక్షణమే ఎడమ వైపు కూర్చున్నాడు. జే అనే వ్యక్తి సికి ఎడమ వైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. సో అరేంజ్మెంట్ చూద్దాం చూడండి, వీళ్ళు ఎంతమంది అయ్యారు, 4 అయ్యారు. ఇంకెంతమంది కావాలి, 3 కావాలి. సో వీళ్ళు 3 అరేంజ్మెంట్, సారీ 4 సో ఇక్కడ ఏమన్నాడు, ఐకి ఎల్కి రిలేషన్ వచ్చేసింది, ఎందుకంటే మనకు ఆల్రెడీ చెప్పాడు కాబట్టి. నెక్స్ట్ డి అనే వ్యక్తి జేకి, ఒక నిమిషం, సో ఇక్కడ చూడండి కంటిన్యూషన్ ఏమన్నాడు, డి అనే వ్యక్తి జేకి తక్షణమే ఎడమవైపున కూర్చున్నాడు. డి అనే వ్యక్తి జేకి తక్షణమే ఎడమవైపున కూర్చున్నాడు. నెక్స్ట్ వచ్చేసి జే అనే వ్యక్తి సికి ఎడమవైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. జే అనే వ్యక్తి సికి ఎడమ వైపున, సి అనేవాడు ఇక్కడ ఉండి ఇది కుడివైపు అయితే ఒకవేళ సి అనేవాడు ఇక్కడ ఉంది అనుకోండి, ఎడమవైపున 2వ స్థానం అంటే జే అనేవాడు ఇక్కడ రావాలి, జే కింద డి అనేవాడు వస్తాడు. మిగిలిన ప్లేస్ ఇక్కడ ఎవడు మిగులుతాడో వాడు కూర్చుంటాడు. ఓకే, ఎవడు మిగిలిండు, బి అనేవాడు మిగిలిండా, బికి కుడివైపున 3వ స్థానం ఎవరు కూర్చుంటారు, రైట్ సైడ్ 3వ స్థానం అంటే డీజే కే అనేవాడు కూర్చున్నాడు. ఓకే, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 68 చూడండి, డిహెచ్కేటీని జెడ్ఏజిఎంగా రాసుకున్నాం. డికి జెడ్, ఓకే, డి అంటే 4, జెడ్ అంటే 26, ఎంత అయింది -4 అయింది. హెచ్ అంటే 8, ఏ అంటే 1, ఎంత అయింది -7 అయింది. కే అంటే ఎంత 11, జి అంటే 7, ఎంత అయింది -4 అయింది. టీ అంటే 20, ఎం అంటే 13, ఎంత -7. సీక్వెన్స్ చూడండి, -4 -7 -4 -7. సో సేమ్ థింగ్ ఇక్కడ అప్లై చేద్దాం. బి అంటే 2, -4 చేయాలి. బి -4 చేస్తే జెడ్, జెడ్కి మైనస్ చేస్తే ఎక్స్. ఓకే, కే అంటే 11, 11కి -7 చేస్తే ఎంత వస్తుంది, 11 -7 చేస్తే 4 వస్తుంది. 4 అంటే ఏబిసిడి, ఎక్స్డి. నెక్స్ట్ వచ్చేసి ఐ. సో ఐ అంటే 9, 9కి ఏం చేయాలి -4 చేయాలి. 9 -4 చేస్తే ఎంత వస్తుంది 5 వస్తుంది. 5 అంటే మనకి ఎంత వస్తుంది, 5 అంటే ఈ వస్తుంది. ఓకే, ఎక్స్డిఈ, ఓకే, డబ్ల్యూకి -7 చేయాలి. డబ్ల్యూ అంటే 23, 23కి -7 చేస్తే 16 వస్తుంది. 16 అంటే ఎంఎన్ఓపి, ఎక్స్డిఈపి, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 69 చూడండి, ఇది సేమ్ రిపీటెడ్ క్వశ్చన్, ట్రై యువర్ సెల్ఫ్. 70 చూడండి, ఈహెచ్జిటికి ఒక రిలేషన్ ఉంటుంది, సేమ్ రిలేషన్ ఇక్కడ ఎంటీటీసీకి ఓడబ్ల్యూవిఎఫ్కి ఉంటుంది. ఎస్సీజెడ్ఎల్కి ఉన్న రిలేషన్ ఏంటిదని అడిగాడు. ఆ రిలేషన్ తోటి ఎస్సీజెడ్ఎల్ని ఏ విధంగా రాసుకోవచ్చు అని అడిగాడు.
సో ఈ అంటే 5, జీ అంటే 7 +2 అయింది. హెచ్ అంటే 8, జే కే 11 +3 అయింది. ఎల్ అంటే 12, ఎన్ అంటే 14 +2 అయింది. క్యూ అంటే 17 10 అంటే +2 +3 +2 +3. అదేవిధంగా ఎస్ 19 +2 21 అంటే యూ. సి అంటే 3 3 6 6 అంటే ఏం రావాలి? ఎఫ్ రావాలి. నెక్స్ట్ జెడ్ అంటే 26 2 అంటే బి రావాలి. యూఎఫ్బి. నెక్స్ట్ ఎల్ అంటే 12 +3 15 15 అంటే ఎంత రావాలి? ఓ రావాలి. యూఎఫ్బిఓ ఆప్షన్ బి. 71 చూడండి. బేస్ సంఖ్యకు 2 కలుపుకున్నాడు. సరి సంఖ్య నుంచి ఒకటి తీసేస్తే ఫస్ట్ చేద్దాము, తర్వాత చూద్దాం. బేస్ సంఖ్యకు 2 కలపండి. 5కు 2 కలిపితే 7, 1కి 2 కలిపితే 3, 4కు 1 తీసేస్తే 3, 7కు 2 కలిపితే 9, 9కి 2 కలిపితే 11, 3కి 3 కూడా 2 కలపాలి కాబట్టి 5, 4 నుంచి 1 చేస్తే 3. ఇక్కడ ఏమడిగాడు? ఎడమ నుంచి 3వ అంకె 3, కుడి నుంచి 2వ అంకె ఇది ఎంత? 2వ అంకె అంటే 3కి 2 కలిపితే 5, 5 3 ఎంత? 8. ఆప్షన్ సి. సో 72 చూడండి. ప్లస్ అంటే మైనస్, మైనస్ అంటే ఇంటూ, ఇంటూ అంటే డివైడెడ్, డివైడెడ్ అంటే ప్లస్. ఎక్స్చేంజ్ చేస్తున్నాం చూడండి. ఇంటూ ఇచ్చింది. ఇంటూ అంటే డివైడెడ్ కాబట్టి డివైడెడ్ చేస్తున్నాం. డివైడెడ్ ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి డివైడెడ్ని ప్లస్ చేస్తున్నాం. మైనస్ ఇచ్చిండు, మైనస్ అంటే ఇంటూ కాబట్టి ఇంటూ చేస్తున్నాం. ప్లస్ ఇచ్చిండు, ప్లస్ మైనస్ చేస్తున్నాం. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఏమైంది? 88/8 అంటే ఎంత? 11 ప్లస్ 9 2 ఎంత? 18. ఓకే, -17. సో ఎంత వస్తుంది ఇప్పుడు మనకి? 18 నుంచి 17 తీసేస్తే 1, 11 + 1 12. ఆప్షన్ బి. 73 చూడండి. బ్లడ్ రిలేషన్ డిఎఫ్ జిహెచ్జే ఇచ్చిండు. హెచ్జే. సో వీటికి రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. జీకి ఎఫ్కి మైనస్ ఇచ్చిండు. మైనస్ అంటే ఏంటిది? సోదరుడు, బ్రదర్. బి అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఎఫ్కు జీకి ఇంటూ ఇచ్చిండు. ఇంటూ అంటే భార్య, అంటే వైఫ్ వాళ్ళ వైఫ్ బ్రదర్. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. డైరెక్ట్ భార్యకు సోదరుడు ఉంది, భార్యకు సోదరుడు ఉంది, భార్యకు తండ్రి ఇవి కావు. ఎందుకు? ఆల్రెడీ లాస్ట్ మనకు కావాల్సిన సోదరుడు కాబట్టి భార్యకు సోదరుడు అనేది ఉంది. కంటిన్యూషన్ చూడండి. జీకి హెచ్కి ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఏంటిది? కుమారుడు, సన్. నెక్స్ట్ హెచ్జేకి ఏముంది? డివైడెడ్ ఉంది, అంటే తండ్రి, ఫాదర్ సన్ ఏమవుతాడు? బ్రదర్ వైఫ్ బ్రదర్, అంతే కదా. బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదర్, సోదరుడి భార్య సోదరు. 74 చూడండి. కొన్ని బొమ్మలు పెన్సిల్. సో బొమ్మలు అంటే డాల్స్ అనుకుందాం, పెన్సిల్ అనుకుంటే పి అనుకుందాం. కొన్ని వేళ్ళు పెన్సిల్, సో సంథింగ్ వేళ్ళు అన్నది వాడు వి అనుకుందాం. కంటిన్యూషన్ చూడండి. అన్ని వేళ్ళు. అసలు స్టేట్మెంట్లోనే కొన్ని వచ్చినప్పుడు కంక్లూజన్లు అన్నీ వస్తుందా? రాదు. కొన్ని బొమ్మలు వేళ్ళు. సో మనకి సో నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చేసి కొన్ని బొమ్మలు వేళ్ళు అన్నాడు. సో బొమ్మలు అంటే డాల్స్, వేళ్ళు అంటే థర్డ్ సర్కిల్. ఇవి రెండుకి రిలేషన్ ఉందా? లేదు. సో ఇవి రెండు కాదన్నమాట. ఆప్షన్ సి. 75 చూడండి. బీడీఈ పిఎస్టీడబ్ల్యూ అనేవి ఒకదానిపై కూడా ఉంచబడ్డాయి. ఒకటి ఎన్ని? మొత్తం 7 1 2 3 4 5 6 7. సో పి పైన ఎస్ మాత్రం ఉంచబడింది. అంటే పి అనేవాడు 6th ప్లేస్లో ఉంటే ఎస్ అనేవాడు 7th ప్లేస్లో ఉంటాడు. నెక్స్ట్ పి మరియు డి మధ్య 2 పెట్టెలు ఉన్నాయి. సో డి అనేవాడు ఎక్కడ? 3rd ప్లేస్లో ఉంటాడు. ఓకే, నెక్స్ట్ బి కింద ఈ మాత్రం ఉంచబడింది. అంటే బి కింద బి అనేవాడు 2nd ప్లేస్లో ఉంటే ఈ అనేవాడు 1st ప్లేస్లో ఉంటాడు. నెక్స్ట్ డికి తక్షణం పైన టీ లేదు. సో ఎక్కడ ఉంటుంది? అది పి కింద ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్స్ డి పైన ఉంది. మిగిలింది వాడు డిఈపిఎస్టీలో పిఎస్టీ డిఈబి డబ్ల్యూ అనేవాడు టీ కింద ఉంటాడు. క్వశ్చన్ వాడు డబ్ల్యూ మరియు ఈ మధ్య ఎన్ని పెట్టెలు అన్నాడు. డబ్ల్యూ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది, మధ్యలో ఎన్ని ఉన్నాయి? డిబి 2 పెట్టెలు. ఆప్షన్ ఏ. 76 చూడండి. 76 వచ్చేసి ఏబిసిడిఈఎఫ్జిలో ఒక టేబుల్ చుట్టూ కూర్చున్నారు. ఓకే, ఈ అనే వ్యక్తి డికి తక్షణమే కుడివైపున కూర్చున్నాడు. డికి తక్షణమే కుడివైపున ఈ అనేవాడు కూర్చున్నాడు. ఈ అనే వ్యక్తి ఈకి ఎడమ వైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. ఈకి ఎడమ వైపున 2వ స్థానంలో ఈ అనేవాడు కూర్చున్నాడు. బి అనే వ్యక్తి ఈకి కుడివైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. ఈకి కుడివైపున 1 2 3వ స్థానంలో బి అనే వ్యక్తి కూర్చున్నాడు. ఏ అనే వ్యక్తి సి మరియు బిలకి తక్షణ పొరుగువాడు. సి మరియు బిల కంటే ఇక్కడ ఏ అనేవాడు వస్తే ఇక్కడ సి అనేవాడు వస్తాడు. ఓకే, మొత్తం వచ్చారా? 3
రారు. ఒకటి బ్యాలెన్స్ ఉన్నాడు ఎక్కడ కూర్చున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు. ఒక బ్యాలెన్స్ ఒకటి ఉన్నాడు ABCDEF0 ABCDE F లేదు కాబట్టి F అనేవాడు ఇక్కడ కూర్చున్నాడు. F మరియు Cలో ఎంతమంది ఉన్నారు? ఎక్కడి నుంచి లెక్క ఉన్నాడు? Fకి ఎడం వైపు, ఇది కుడివైపు ఇది ఎడం వైపు. F మరియు C ఎంతమంది ఉన్నారు? BA ఇద్దరు. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 77 చూడండి. ABCD అనేవాడు నార్త్ సైడ్ ఫేస్ చేసి ఉన్నారు. సికి ఎడం వైపు ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. సి అనేవాడు ఉంటే ఇక్కడ ఎడం వైపు ఎంతమంది? ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. నెక్స్ట్ సి మరియు డబుల్ మధ్య ముగ్గురు మాత్రమే కూర్చున్నారు. 1 2 3. నెక్స్ట్ ఇక్కడ ఎవడు కూర్చున్నాడు? డబ్ల్యూ అనేవాడు కూర్చున్నాడు. డబ్ల్యూ మరియు ఎక్స్ మధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నాడు. సో గ్యాప్ ఇచ్చి ఇక్కడ ఎక్స్ అనేవాడు కూర్చుంటాడు. ఓకే. నెక్స్ట్ డి అనే వ్యక్తి ఏకి తక్షణం ఎడం వైపున కూర్చున్నాడు. డి అనేవాడు ఏకి తక్షణం ఎడం వైపున కూర్చున్నాడు. ఏ అనేవాడు ఎక్కడ ఉంటే డి అనేవాడు ఏకి తక్షణం ఎడం వైపున ఇక్కడ కూర్చుంటాడు. నెక్స్ట్ వై అనే వ్యక్తి డబ్ల్యూకి తక్షణ పొరుగువాడు కాదు. వై అనేవాడు డబ్ల్యూకి కాదంటే ఎవరికైతాడు? ఎక్స్. సికి, సి మరియు ఎక్స్కి వై అనేవాడు తక్షణ పొరుగువాడు. మిగిలింది ఎవడు? ఏబిసిలో ఈ బి అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు. సో క్వశ్చన్ ఏం అడిగిండు? బికి కుడివైపు ఎంతమంది అన్నారు. సో బికి కుడివైపు ఎంతమంది? డబ్ల్యూ అనేవాడు ఒకడు. ఆప్షన్ ఏ. 78 అనే డైరెక్షన్ క్వశ్చన్, ట్రై యువర్ సెల్ఫ్. 79 చూడండి క్వశ్చన్ మార్క్. 105 87 ఎంత తగ్గింది? 13 5 18. ఓకే. నెక్స్ట్ 69 87 ఎంత తగ్గింది డిఫరెన్స్? 17 నుంచి 9 తీసేసి ఎంత? 8. ఓకే. ఆల్రెడీ అది 1 పోయింది కాబట్టి 7 నుంచి. సో 18 డిఫరెన్స్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ 33 నుంచి 18 తీసేయండి. 33 నుంచి 18 తీసేస్తే 13 నుంచి 8 పోతే ఎంత వస్తుంది? 5. ఓకే. రెండింటి నుంచి ఒకటి పోతే ఒకటి 15. ఆప్షన్ డి. ఓకే. 80 క్వశ్చన్ చూడండి. ప్రతిదానికి తక్షణం ముందు ఒక బేస్ సంఖ్య, తర్వాత కూడా ఒక సరి సంఖ్య ఉన్నటువంటి బేస్ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? మనకు సీక్వెన్స్ ఏంది? ఆడ్ ఈవెన్ రావాలి. అలాంటి ఎన్ని ఉన్నాయి అన్నాడు. సో చూడండి, ఆడ్ ఈవెన్ అంటే 1 9 6 ఒక సెట్. నెక్స్ట్ ఆడ్ ఈవెన్ అంటే 5 1 6 ఒక సెట్. నెక్స్ట్ ఏం లేవు కాబట్టి ఓన్లీ 2. ఆప్షన్ బి. ఓకే. ఇది 13th క్వశ్చన్ ఈ సెట్లో అడిగినటువంటి రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.